హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫస్ట్‌లీ మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. 2026 ఎండ్ అయ్యేలోపు మనం అట్‌లీస్ట్ ఒక 20,000 సబ్‌స్క్రైబర్స్ మార్క్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ ఎండ్ అయిపోయింది గైస్. జస్ట్ ఇందాకే ఫినాలే ఎపిసోడ్ చూసా. ఈ లాస్ట్ ఎపిసోడ్ 2 అవర్స్ 8 మినిట్స్ ఉంటుంది గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఎగ్జాక్ట్‌గా 7థ్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక మన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కలిసి బెకనాన్ని అంతం చేయడానికి స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, సో లాస్ట్‌లో ఏం జరిగింది, ఎవరున్నారు, ఎవరు పోయారు, ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, టు బి వెరీ వెరీ ఫ్రాంక్, ఎండింగ్ అయితే క్యారెక్టర్స్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డీసెంట్‌గా ఎండ్ చేశారనిపించింది గైస్. బట్ ఓవరాల్‌గా వేరే సిరీస్‌ల ఎండింగ్‌తో కంపేర్ చేస్తే ఒక షాకింగ్ లేదా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లేకుండా ఎండ్ చేశారు. నేను ఎండింగ్ బాలేదనట్లేదు. డార్క్ సీరీస్ లేదా బ్రేకింగ్ బ్యాడ్ లాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉండింది. బట్ క్రియేట్ అవ్వలేదనిపించింది గైస్. ఇప్పటికీ మనం డార్క్ సీరీస్ ఎండింగ్‌ని తలుచుకొని ఇలాంటి సీరీస్ మళ్ళీ రాదనుకుంటాం గదా! అలాంటి ఒక స్ట్రాంగ్ హిట్టింగ్ ఇంపాక్ట్ లేదు గైస్. నా ఒపీనియన్ ఏంటంటే మేకర్స్ సేఫ్ గేమ్ ఆడారనిపించింది. కావాలనుకుంటే వేరేలా కూడా చేసుండొచ్చు. ఒక 3, 4 మూమెంట్స్ ఉంటాయి గైస్. ఇక వీడు పోయాడురా అనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ అలా జరగదు. ఐ మీన్ ప్రపంచం మొత్తం అంతం అయిపోతున్నా కూడా అందరూ తప్పించుకుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ వల్ల ఏదైనా మనం ఊహించనిది జరిగితేనే కదా ఒక షాకింగ్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. బట్ అలాంటిదేమీ లేదు గైస్. జస్ట్ ఎ డీసెంట్ ఎండింగ్ అనిపించింది. అండ్ వెకన ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' యూనివర్స్‌లో థానోస్ లాంటివాడు. ఎండింగ్ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం రష్‌డ్‌గా అనిపించింది. డ్రామా కంటే యాక్షన్‌కి ఇంకొంచెం ఎక్కువ రన్ టైమ్ ఇచ్చుంటే బాగుండేదనిపించింది. అండ్ ఒక పెద్ద మాన్‌స్టర్‌తో ఫైట్ ఉంటుంది. అవన్నీ చూడ్డానికి విజువల్లీ చాలా బాగున్నాయి గైస్. అండ్ ఈ ఎపిసోడ్‌లో వాళ్ళు వేరే ప్రపంచానికి వెళ్తారు. అక్కడ వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బా చేశారు గైస్. వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఒక నాస్టాల్జియా ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ వరకు ఈ గ్యాప్‌లోనే మనం పెద్దోళ్ళం అయ్యాం కదా! సో ఓవరాల్‌గా సీజన్ 5కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ డీసెంట్ ఎండింగ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ నెట్‌ఫ్లిక్స్ సీరీస్. సో ఇఫ్ మీరు ఫినాలే ఎపిసోడ్ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.